నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వినాయక స్వామి వారు భక్తులను కటాక్షించారు. సంకటహర చతుర్దశి నిర్వహించిన అనంతరం రాత్రి సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని స్వర్ణరథంపై అధిరోహించి కాణిపాకం మాడవీధుల్లో ఊరేగించారు. స్వర్ణరథం ముందు కోలాటాలు, భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు చిద్విలాసంగా భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. ఇదిలా ఉండగా సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. రెండవది సంకష్టహర చతుర్థి. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండ చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, వాసు, రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి, శాంతి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పక్షే సంకటహర చతుర్థ్యాం శతభిషా నక్షత్రయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయామస్యాం. ఈరోజు విశేషమైన వినాయకుడికి తిథి సంకటహర చతుర్థి. మనిషికి ఒక్కొక్క సంకటం. ధనం, ధాన్యం, పశుం, బహుపుత్ర లాభం, శత సంవత్సరమని, 100 ఏళ్ళు బతకాలని, 100 ఏళ్ళు బాగుండాలని, ఇల్లు కావాలని, ఆరోగ్యం కావాలని, ఏది సంకటం లేనివాడు ఎవరు లేరు. ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి విశేషంగా ప్రతి నెల వస్తుంది. ఈ బుధవారం సౌమ్యవాసరే అంటే బుధవారం. ఆ బుధవారం విశేషం వినాయకుడికి. ఆ బుధవారం ప్రదోషకాలం సాయం సంధ్యావేళలో అభిషేకము అన్ని పూజ గోపీనాథ్ రెడ్డి గారి, చంద్రంగారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల సంకటహర చతుర్థి చేస్తున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరికి ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి సంకటహర చతుర్థి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల విషయంలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎవరైనా దొంగతనం చేయాలన్నా, ఎవరైనా నేరాలు చేయాలన్నా, ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం. నెక్స్ట్ ఆ దిశ 1924 అందరూ ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన. ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్ది మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా, శారీరకంగా మనో బాధలను అనుభవించి చాలా ఇదయ్యారు. ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం, ప్రజాస్వామ్య పునాదులపై దాడులు, కొందరు పోలీస్ అధికారులు అడ్డబెట్టుకుని ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి శాసనసభ, కార్యనిర్వాహక సభ, న్యాయ మీడియా విభాగాలపై దాడి చేశారు. ఇదే హౌస్లో నేనున్నాను. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ, గౌరవ సభ్యులపైన దాడులు కానీ, కడాన దిశ ఎన్ని విధాల మాట్లాడాలో మానసికంగా వేధిస్తే ఇదే హౌస్ నుంచి నేను బయట వెళ్ళాను. ఆ రోజే నేను చెప్పాను, మళ్ళీ హౌస్ని గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానన్నా.
తిరుపతిలో 3 హత్యలు, ఒక ఆత్మహత్య సంచలనం రేకెత్తించింది. ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరంలో సైకో కిల్లర్స్ రెచ్చిపోతున్నారు. పైకి అమాయకంగా కనిపిస్తున్నారు, కానీ లోపల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్న రాయల చెరువు ఘటన మరువక మునిపే పద్మావతి నగర్లో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. రాత్రి 7:30 సమయంలో ఈ దారుణం పద్మావతి నగర్లో వెలుగు చూసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మోహన్ కొన్ని రోజులుగా గొడవలు పడుతూ ఇంట్లో గందరగోళం సృష్టిస్తున్నాడు. పెళ్లి విషయంలో కక్ష పెంచుకున్న మోహన్ వదినతో తీవ్రంగా గొడవపడ్డాడు. కత్తితో వదిన పీక కోసి చంపిన అనంతరం ఆమె 2 కూతుళ్లను కూడా అదే విధంగా చంపేసి గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల్లో భయాందోళన కలిగించిన ట్రిపుల్ మర్డర్ సూసైడ్ కేసును పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యంత కిరాతకంగా 3 హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోహన్ ఉదంతంపై లోతైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రాథమిక విచారణలో కొన్ని నిజాలను బయటపెట్టారు. ఇష్టం లేని పెళ్లి చేసిన అన్నా వదినలపై కక్షే ఈ హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణ స్పష్టం చేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మోహన్కు 2019లో వివాహం జరిగింది. అయితే పెళ్లైన నాటి నుంచి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండగా 2021లో మోహన్ను అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. 2 ఏళ్లకు పైగా భార్యతో విభేదాలతో దూరంగా ఉన్న మోహన్ ఈ విషయంపై తరచూ అన్న దాస్ కుటుంబంతో ఘర్షణ పడుతూ వచ్చాడు. మోహన్ ఫ్యామిలీ మ్యాటర్లో పలుమార్లు పంచాయతీలు జరిగినా సంసారం కుదుటపడకపోవడంతో మోహన్ మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్న పట్టించుకోవడం లేదని కసి పెంచుకున్న తమ్ముడు మోహన్ నిన్న తిరుపతిలోని పద్మావతి నగర్లో ఉన్న అన్న ఇంటికి వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం 4:30 సమయంలో స్కూల్ నుంచి 2 పిల్లలను అన్న తులసీదాస్ ఇంట్లో వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికొచ్చిన తమ్ముడు మోహన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. దాస్ భార్య సునీతతో గొడవపడ్డ మోహన్ వదిన సునీత, ఆమె 2 పిల్లలు దేవిశ్రీ, నీరజలను గొంతు కోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కి ఉరివేసుకొని మోహన్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. రాత్రి 7:30 సమయంలో ఇంటికొచ్చిన దాస్ స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి ఈ దారుణాన్ని గుర్తించాడు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన 2 అడిషనల్ ఎస్పీలు మోహన్ దాస్ ఇంటికి వచ్చినట్లుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు. 3 హత్య చేసి మోహన్ సూసైడ్ చేసుకోవడానికి గల అన్ని కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపమేనా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసుల ఎంక్వైరీ జరుగుతోంది. దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 4 మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్వి మెడికల్ కాలేజ్ కి తరలించారు. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పాము కాటుకు గురైన ఓ రోగి మృతి చెందడంతో బాధితులు నిరసన చేపట్టారు. పాము గరిచింది, కొండపైన అశ్వినికి తీసుకుని వెళ్ళాం. అక్కడ వాళ్ళకి ఇంజక్షన్ వేసి కింద రోయా హాస్పిటల్కి రాయిస్తాము, అక్కడికి వెళ్ళండి ఏమీ కాదు, వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు ఇంకొక ఇంజక్షన్ వేస్తారు, ఏమీ కాదని చెప్పినారు. సరే అని చెప్పి మేము ఇక్కడ తీసుకొని వచ్చినాం. ఇక్కడ తీసుకొని వస్తే నా తమ్ముడు మా అమ్మ అంబులెన్స్లో వచ్చారు. వాళ్ళు ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత నేను కొండపైన బయలుదేరి వచ్చినాను. అప్పుడు కొండపైన బయలుదేరినా, నేను వచ్చేంతవరకు ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను వచ్చిన తర్వాత ఈసీవీ అవన్నీ తీసుకున్నారు. తీసుకొని టెక్చర్ కోసము ఎక్స్రా తీసుకుని వెళ్ళాలన్నారు. టెక్చర్ కోసం వచ్చి ఒక 20 నిమిషాలు తిరిగినాను, ఎక్కడా దొరకలేదు. 20 మందిని అడుక్కున్నాను, ఎవరు లేదు. లాస్ట్ అక్కడెక్కడో వార్డులో ఉంటే నేనే వెళ్ళి తెచ్చుకున్నాను. నేను వెళ్ళి తెచ్చుకునే లోపల మా నాన్న చనిపోయినాను. ఒక డాక్టర్ మేము అడిగితే డాక్టర్ మేడం అడిగితే మేడం పాయిజన్ కదా, వెంటనే ట్రీట్మెంట్ చేయాలి కదా అని చెప్పి అడిగితే నాకు పాయిజన్ అంటే ఏదో తెలియదు, ఎంతో కేర్లెస్గా నిర్లక్ష్యంగా చెప్తుందా మేడం. ఆమె నిర్లక్ష్యం వల్ల మా నాన్న ఏదో చనిపోయినాడు, లేదంటే ఏదో మాతో పాటు నిలబడుకుని ఉంటాడు. అలా చేశారు వీళ్ళు. 30 నిమిషాలకి శ్రీరాములు అనే ఒక పేషెంట్ అంబులెన్స్లో మనకి తిరుమల అశ్విని హాస్పిటల్ నుంచి రుయా హాస్పిటల్కి తరలించడం జరిగింది. 3:30 వచ్చిన 5 నిమిషాల్లోనే మన దగ్గర ఉన్న యాంటీ స్నేక్ వీనం అనేది స్టాట్ డోస్ ఇవ్వడం జరిగింది. అప్పటికే పేషెంట్ కొంచెం ఇరటబొట్టిగా ఉండడం వల్ల కొంచెం ఈసీజీ తీశారు. ఈసీజీలో చేంజెస్ ఉన్నాయని ఎక్స్రే తీయాలని ఎక్స్రే షిఫ్ట్ చేసే లోపల పేషెంట్ బ్యాడ్ అయ్యి కొంచెం డెత్ అయింది. వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉంది, సాచురేషను. దానికోసం ఎక్స్రే చేయాలనుకున్నారు. నాకు తెలిసి ఇది కార్డియోటాక్సిక్ అంటారు. మామూలుగా టాక్సిక్ అంటే న్యూరోటాక్సిక్, కార్డియోటాక్సిక్ ఇలా 4 రకాలు ఉంటాయి స్నేక్ బైట్లో. మేబీ ఇది కార్డియోటాక్సిక్ లాగా ఉంది కాబట్టి గుండెకి సంబంధించిన ఫెయిల్యూర్ వల్ల అతనికి డెత్ అయ్యి జరిగింది. దాంట్లో మనమైతే మన వాళ్ళు ఇచ్చింది అయితే యాంటీ స్నేక్ వెనం ఇచ్చారు. ఆల్రెడీ కొండ మీద కూడా ఇచ్చారు. దిగిన వెంటనే మన వాళ్ళు కూడా ఇచ్చారు, ఇక్కడ రుయాలు ఇచ్చారు. ఈసీజీ ఎక్కడ పంపించారు, ఈసీజీ మనం బెడ్ దగ్గర తీస్తాం.
ఎక్స్రేకి పంపించారు. చెస్ట్ ఎక్స్రేకి ఆయాసం. ఎర్రచందనం స్మగ్లర్ల నిరోధకానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొన్నారు. శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ఆయన గురువారం కపిలతీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అధికారులతో సమావేశమైన ఎస్పీ టాస్క్ ఫోర్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆపరేషనల్ టీంలతో అభిప్రాయ సేకరణ చేసి ఆపరేషన్ విధి విధానాలను తెలుసుకున్నారు. సమాచారం పొందే విధానం నుంచి స్మగ్లర్లను పట్టుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఆపరేషనల్ టీమ్స్ వివరించారు. స్మగ్లర్లను నిరోధించడానికి మరిన్ని వ్యూహాలను చేపట్టాల్సి ఉందని సూచించారు. ఇప్పటి వరకు టీమ్స్ చేపడుతున్న చర్యలను అభినందిస్తూ మరింత ముందుకు వెళ్లడానికి తీసుకోవాల్సిన విధానాల గురించి సూచనలు జారీ చేశారు. ప్రతి అధికారి చేపడుతున్న విధులను తెలుసుకొని వారికి సూచనలు అందజేశారు. పేదల పెన్నిదిగా పేరుగాంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అనునిత్యం ప్రజలకు తోడుగా ఉంటున్న పీసీ రాయలు జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి గాంధీ రోడ్లో పీసీ రాయలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు విచ్చేసి కేక్ ను కట్ చేసి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీ రోడ్లోని ఆయన కార్యాలయం వద్ద సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 6 దశాబ్దాలకు పైగా తనను ఆదరించి అభిమానించిన తిరుపతి ప్రజానికానికి అనునిత్యం ఏదో ఒక రూపంలో సేవ చేసే భాగ్యం తనకు దక్కడం సంతోషంగా ఉందని, రాబోయే రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకుముందు ఆయనకు వేద పండితులు విచ్చేసి ఆశీర్వచనాలు అందజేశారు. స్నేహితులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ ను కట్ చేసి పీసీ రాయలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నా బర్త్డే అందరూ కూడా ఎంతో అభిమానంతో వచ్చారు. పొద్దున్నుంచి ఎన్నో విశేషాలు వస్తున్నాయి. ఆ 7 కొండల వాడు దేవదేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. ఇప్పుడే 68 సంవత్సరంలో అడుగు పెట్టాము. నేను దాదాపు 40 సంవత్సరాలుగా పేదలకు సేవ చేస్తున్నాను. అంటే అంతకుముందు మేము స్టడీస్లో వాటిలో ఉన్నాం, బిజినెస్లో ఉన్నాం. సరే దాదాపు 40 ఇయర్స్ నుంచి ప్రతి మాకు ఎవరు వచ్చినా లేదనకుండా ఏదో ఒక సహాయం చేసి పంపిస్తున్నాం. అటువంటి మా జన్మదినం సందర్భంగా అందరూ కూడా మీరంతా వచ్చి ఆశీర్వదించారు. మా భానుప్రకాష్ రెడ్డి గారు అదే పనిగా ఎక్కడో పోవాల్సిన వాడు కూడా వచ్చి నేను ఉంటాను, ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి వచ్చారు. అన్నదానం దాదాపు 1000 మందికి అన్నదానం, ఒక వస్త్రదానం ప్రోగ్రాం ఒకటి పెట్టాం. అలాగే దేవదేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామికి ఒక 10 లక్షల రూపాయల అన్నదానం కోసం వేళ ఇస్తున్నాం. 10 లక్షల రూపాయల దానంగా ఇస్తున్నాం అన్నదానానికి. ఇంతకుముందు ఒకసారి కూడా ఇచ్చాం, ఇంకొకసారి కూడా ఇస్తాం. మేము ఇంకొక 10 లక్షలు కూడా బాకీ ఉంది ఆయనకి ఇవ్వాల్సింది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల్లో తిరుపతిలో ఏదో విధంగా సహాయం చేసేదానికి మేము ముందు ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, మేము కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో చోరులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అందిన కాడికి దోచుకొని దర్జాగా వెళ్తున్నారు. నిఘా నీడలో ఉండాల్సిన ప్రదేశాలలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇది షాప్ వచ్చి నాదే. ఇది షాప్ నెంబర్ వచ్చి SO27 వస్తుంది. నేను అంటే ఈరోజు తెల్లవారుజామున ఏదో రాబరీ జరిగింది. 2 గంటలు 3 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చని అనుకుంటా ఉన్నాము. పైనుంచి రేకులు పగలగొట్టి దిగినారు, కానీ ఎవరనేది ఇంకా తెలియలేదు. ఆల్రెడీ ఈస్ట్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాము. వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఎవరనేది తొందరగా తెలుస్తుంది. నష్టపరిహారం అంటే మొత్తం డ్యామేజ్ అమౌంట్ కంటే ఏముండదు, మొత్తం మినిమం మొత్తం లెక్కేస్తే కానీ తెలియదు ఇంకా ఏం పోయింది, ఏమైనా లోపలికి ఎంటర్ కాలేదు. ఇంకా చెప్పులు ఏమన్నా స్టాక్ ఏమన్నా మిస్ అయిందా, క్యాష్ అంత మిస్ అయింది ఏమని ఇది లోపలికి పోతే కానీ తెలియదు. డ్రాలో అంటే క్యాష్ తక్కువ ఉంటుంది, చెప్పులు స్టాక్ ఏమన్నా మిస్ అయిందని తెలియదు కదా. అదే లోపలికి వెళ్తే కానీ సిచ్యువేషన్ అర్థం కాదు. ఎందుకంటే చెత్త చేసి పెట్టున్నారు, కుప్ప వేసి పెట్టున్నారు. అక్కడ లోపలికి ఎంటర్ అయితే కానీ ఏం జరిగింది, ఎంత అయింది, ఎంత లాస్ వచ్చింది అనేది తెలియదు. ప్రజలకు ప్రాథమిక చికిత్స అందించడంలో పేదలకు వరంగా మారుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. తిరుపతి బైరాగిపట్టణలోని యూపీహెచ్సి కేంద్రం పరిసర ప్రాంతాల్లో సుమారు 10,000 మంది జనాభా నివసిస్తూ ఉంటారు. ఇక్కడ పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు నివాసం ఉంటారు. వైద్య సేవల నిమిత్తం ప్రతి ఒక్కరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నవారు బైరాగిపట్టణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ దవాఖానాకు వెళితే స్కానింగ్, బ్లడ్ టెస్ట్, ఓపీలు, బీపీ, షుగర్ల పేరుతో డబ్బును దండుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నిరుపేదలు పీహెచ్సికి విచ్చేసి వైద్య సేవలు పొందుతూ ఉంటారు. హాస్పిటల్కి విచ్చేసిన సిబ్బందికి రోగులకు
అవసరమైన చికిత్సను అందజేసి వారి యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటారు డాక్టర్లు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొద్దిమంది చెప్పడంతో అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ శ్రేష్ఠను వివరణ కోరగా ఆమె మీడియాకు ఇలా తెలిపారు. తులసిరామ్ అనే పేషెంట్ రావడం జరిగింది. జ్వరము, దగ్గు, జలుబుతోటి వచ్చారు. మేము అందరికీ పెట్టినట్టే క్యాజువల్గా పారాసిటమాల్, డైక్లోఫెనాక్, లెవోసెట్ పెట్టాము. ఆయన మోతాదుకు మించి అడగడము జరిగింది. మేము ఇంజెక్షన్ ఇవ్వండి అంటే మేము ఇంజెక్షన్ వల్ల, డైక్లోఫెనాక్ వల్ల మీకు కిడ్నీలో తదితర ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. ఆయన విన్నారు, కాసేపు మాట్లాడగా కాంప్రమైజ్ అయ్యారు, తీసుకొని వెళ్ళారు. కానీ బయటికి వెళ్ళి ఏదో మెసేజ్ పెట్టడం జరిగింది, లైక్ మాకు ఇక్కడ సేవలు సరిగ్గా ఇవ్వటం లేదు, ట్యాబ్లెట్ సరిగ్గా అందటం లేదు అని. కానీ దానివల్ల మాకు చాలా ఇబ్బందిగానే ఉంది. ప్రపంచంలో ఎవరైనా ఇంతకు మించి డోసేజ్ ఎవరు పెట్టరు. పారాసిటమాల్ 500 mg మోస్ట్లీ రోజుకి పెడతారు. సో ఇది గౌరవ డిఎంహెచ్ఓ గారి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. సార్ గారు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి అడిగారు, మేము వారికి కూడా చెప్పాము. సార్ కూడా జరిగిన సన్నివేశాన్ని విని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టు మేము పనిచేస్తాం. తిరుపతి తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ గా నరసప్ప బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో సీనియర్ ఎస్పీగా బాధ్యతలను నరసప్ప స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖలో ఉన్నటువంటి సమస్యలను చర్చించి పూర్తి అవగాహనతో ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సిబ్బంది యొక్క సహాయ సహకారాలతో పోస్టల్ శాఖను నలుదిశలా ఇనుమడింపజేసి తపాలా శాఖ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతకుముందు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ సూపరింటెండెంట్ పోస్టల్ శాఖ ఉద్యోగస్తులు పురుషోత్తం, వెంకటగిరి బాబు, ముని సప్తగిరి, శ్రీధర్ బాబు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను కేరళ పోస్టల్ సర్కిల్ నుంచి తిరుపతి పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్గా బదిలీపై ఇక్కడికి వచ్చాను. ఈరోజే పదవీ బాధ్యతలను స్వీకరించాను. ఈ తపాలా శాఖలో ఏదైతే ఈ సర్వీసెస్ ఉన్నాయో అవన్నిటికీ కూడా మా 6 సబ్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో తిరుపతి ఈస్ట్, వెస్ట్, పుత్తూరు, శ్రీకాళహస్తి, పీలేరు, వాయల్పాడు ఈ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రతి సర్వీస్ను పల్లెపల్లెకు తీసుకెళ్ళి మా యొక్క ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్స్, పోస్ట్ మాస్టర్లు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ల సహకారంతో ఈ తిరుపతి డివిజన్ను అభివృద్ధి పథంలో నడవడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని. ఫిర్యాదులు అందిన వెంటనే దాడులు చేస్తూ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరులో ఫుడ్ సేఫ్టీ అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆహార పదార్థాలు విక్రయించేవారు విధిగా లైసెన్స్ పొందాలని కోరారు. జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి ఆదేశించారు. శానిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగా మన గౌరవ కమిషనర్ గారు మాకు 25/7/2024 నుంచి 10/8/24 వరకు వారోత్సవాలు, పారిశుద్ధ్య వారోత్సవాలు కార్యక్రమం చేపట్టవలసిందిగా నిన్న ఒక సర్క్యులర్ కూడా జారీ చేసి ఉన్నారు. దానిలో భాగంగానే మేము అందరూ పంచాయతీ సెక్రటరీలకి, ఈఓఆర్డీలకి అందరికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసి ఈ రోజు నుంచి వారోత్సవ కార్యక్రమాలు మొదలు పెట్టాలని కూడా వాళ్ళకందరికీ కూడా తెలపడం జరిగింది. నిన్న జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా అందరికీ కూడా తెలియపరిచినాము. అది కాకుండా ఇంకొకటి ఏమంటే గ్రామాలలో 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మనము ట్యాంకులు క్లీన్ చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది. మనకుండే అన్ని ట్యాంక్స్ కూడా పంచాయతీ సెక్రటరీలు 15 రోజులకు ఒకసారి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎక్కడైతే మనం క్లీన్ చేస్తామో ఆ క్లీన్ చేసిన అతని వర్కర్ నేమ్ కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఆ రిజిస్టర్లో రాయమని మాకు సూచనలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ నెల 28వ తేదీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతుందని కోఆర్డినేటర్ మీరా సాహెబ్ తెలిపారు. ఈ మంత్ 28వ తారీఖు నుంచి 23, 24లో అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులు సెకండ్ సెమిస్టర్ వాళ్లకు కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ జరుగుతాయని తెలియజేయడానికి ఈ విద్యార్థులు ఆదివారాల్లో వీళ్ళ క్లాసెస్ ఉంటాయి. 28వ తారీఖు ఆదివారం, అదేవిధంగా 4వ తారీఖు ఆదివారం, అదేవిధంగా 9, 10, 11 తేదీల్లో కూడా సెకండ్ సాటర్డే, సండే, ఆ తర్వాత వచ్చేటువంటి సండే ఈ 5 రోజుల్లో వీళ్లకు క్లాసెస్ జరపడం జరుగుతుంది. వీరు ఈ విద్యార్థులు ఈ క్లాసులకు అటెండ్ అయ్యి అక్కడ చెప్పేటువంటి సునిశ్చితమైనటువంటి
ఆ రివ్యూస్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్లో లాంగ్వేజెస్, ఆప్షనల్స్, స్కిల్ సబ్జెక్ట్స్ మూడిటిల్లో కూడా వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి యూనిట్స్ అన్నింటి మీద ఒక ఓవర్వ్యూతో పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేటాయించిన 2024 నిధుల విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్, మహబూబ్ బాషా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి విడుదల చేసిన భారీ బడ్జెట్పై ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏతో కలిసిన రాష్ట్ర కూటమి ప్రభుత్వం భారీ విజయం వెనుక టీడీపీ, జనసేన నేతల కృషి ఎనలేనిదని అన్నారు. అందుకే కష్టాల్లో ఉన్న ఏపీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో సహకరించిందని కొనియాడారు. నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతైతే బడ్జెట్ 22,000 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర నిధులు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన 2 నెలలకే దాదాపు 15,000 గ్రాంటుని ఈరోజు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఆయన చాణక్యం ఏ విధంగా ఉందో ప్రజలందరూ గుర్తించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ ఒక రాష్ట్రానికి కాదు, ఇది మనకు రాబోయే కాలంలో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలకు కూడా ఇది చేయూతనిస్తుంది. ఈ బడ్జెట్ వల్ల ఈ సంక్షేమ పథకాలకి మన రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో ఈ సంక్షేమ పథకాలు చేసుకోవచ్చు. కేంద్రం నుంచి విధులు వచ్చినట్లయితే వాటికి మనకు చేయూతను ఉంటుంది. కాబట్టి రాబోయే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తారనుకుంటున్నాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 70,440 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,360 రూపాయలు. వెండి 1 కేజీ ధర 84,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 86 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.